మరి ఇప్పుడు స్నానం చేస్తావా తుడుచుకుంటావా? కార్తీక్ని పెళ్లి చేసుకో. సడన్గా అడిగితే ఆశ్చర్యంగానే ఉంటుంది. నువ్వు కార్తీక్ని పెళ్లి చేసుకుంటే శివన్ చూసుకునే కష్టం నీకు ఉండదు, మా ఇద్దరిని చూసుకునే కష్టం వాడికి ఉండదు. ఆ తర్వాత నేను, కార్తీక్ వాళ్ళమ్మ, వాడు, నువ్వు, ఆ చిన్నపిల్లాడు అందరం ఒకే కుటుంబంలో ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. మీ ఇద్దరు ఒకటవ్వాలని ఉంది. లేదనుకో నీ భర్త వాడి భార్య ఒకే యాక్సిడెంట్లో ఎందుకు చేవాలి? ఎందుకని నువ్వు వాడు బొంబాయిలో కలవాలి? ఇదంతా నడిపించేది ఆ ఊబర్ వాళ్ళ తల్లి. నిన్ను చేసుకోవడం వాడికి ఇష్టమని నాకు తెలుసు. నీకు ఇష్టమేనా? ఇప్పుడే చెప్పాలనే తొందర లేదు, నిదానంగా ఆలోచించు. నాకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు. నా ఉద్దేశం ఆటోని పిలుచుకురామంటారా? నీ మనసుని బాధ కలిగించేట్టు మాట్లాడుంటే నన్ను క్షమించమ్మా. మీరే నన్ను క్షమించాలి. ఏది మనసులో ఉంచుకోకు, వస్తారు. సారీ కార్తీక్, నా వల్లే అంతా చెడిపోయింది. నువ్వు అడిగితే తను ఒప్పుకునేదేమో. నేను కొంచెం తొందరపడ్డాను కదా. పెళ్ళొద్దని తను నిర్ణయించుకున్న తర్వాత నువ్వు అడిగితే నేను అడిగితే ఒక విధంగా నేను అడిగి తను మొహమాట పడి అదేం లేకుండా చేశావు. ఎందుకు నాన్న బాధపడ్డావు? నాన్న పద. ఒక నిమిషం. ఐ థింక్ నా మొహం చుట్టూ మీకు ఇష్టం లేదనుకుంటాను. ఎందుకు పిలిచానంటే ఆ నిజం నాకు తెలిసిన మీకు చెప్పడానికి. మీకు ఈ మొహం కల్లో కూడా కనిపించదు, భయపడకండి. आइए साहब, बैठिए। सिर्फ 5 मिनट। అటువంటిదేం లేదు. చిన్నప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాతే బైక్ నేర్చుకున్నాను. నేను కొత్త సైకిల్ కొన్నాను, స్ట్రీట్ క్యాట్. వెరీ గుడ్.
వెళ్ళరా. అమ్మకి సైకిల్ తొక్కడం రాదు, నేర్పుతారా? ఎవరికి? అమ్మ కాదు, నాకు. సరే, ఎప్పుడు ఆ, వస్తాను. వస్తాను అంటారు, తర్వాత రారు. ఎప్పుడు వస్తారో ఇప్పుడే చెప్పండి. స్కూల్కి టైం అవుతుంది శివ. తెలుసమ్మా, రా, మీరు ఎప్పుడు వస్తారో చెప్పలేదు. రేపు వస్తాను. ఓకే. ఇప్పుడేమో ఇలాగే అంటారు, తర్వాత ఇక కనపడరు. ఆ, వస్తాను. నువ్వు స్టార్ట్ కరు. ఈ విషయం ఇంతటితో మర్చిపోండి. నాకు ఈ సంగతి చెప్పినట్టు తనకి తెలియనివ్వకండి. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నేను చూసుకుంటాను. क्रोध पर नियंत्रण बहुत आवश्यक है। उत्तेजना समस्याओं की जननी होती है। ये सही है कि इन विस्फोटों ने हमारी आत्मा को क्षत विक्षत कर दिया है। हमारे लोग बड़ी संख्या में मारे गए हैं। हमारे समुदाय की अपार क्षति हुई है। परंतु आवेश में आकर कोई गलत कदम उठाना उचित नहीं होगा। जो लोग इन विस्फोटों के लिए उत्तरदायी हैं, हम उन्हें पहचानते हैं। हमारे शत्रु का चेहरा बिल्कुल स्पष्ट है। उचित समय पर उन्हें उचित दंड दिया जाएगा। तब तक शांति बनाए रखना अत्यंत आवश्यक है। ओम शांति शांति शांति। रहने दीजिए इल्जाम, रहने दीजिए हमारा नाम, क्या फर्क पड़ता है? आप लोग खामोशी से अपना अपना काम कीजिए, घबराने की कोई जरूरत नहीं। मैं हूं आपके साथ। हर कदम पर आप लोग इत्मीनान से अपने अपने इलाकों में जाइए और लोगों को समझाइए, खासकर नौजवानों को, कि अपने आप पर काबू रखें। ఆడవాళ్ళని బలాత్కరించకూడదు. ఓకే? ఏమ్మా, ఏమిటలా ఉన్నావు? ఏమైంది? మీతో కొంచెం మాట్లాడాలి. నాకు గురుతుల్యులు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. నిన్నటి నుంచి మనసు సరిగ్గా లేదు. పక్కింట్లో ఉన్న ఒకడు నా దగ్గర నీచంగా ప్రవర్తించాడు. ఆ క్షణం నుంచి జీవితం మీద విరక్తి పెరిగింది. ఎంత చెప్పినా అసలు నువ్వు నా మాట వింటం లేదు. మారు మాట్లాడకుండా ఇంకో పెళ్లి చేసుకో, తప్పేం కాదు. కనకపోయినా ఓ కొడుకున్నాడుగా, వాడి కోసం చేసుకో. నీ జీవితాన్ని నీ భర్త ఆశయానికి అంకితం చేశావు. ఏమైంది? యాక్సిడెంట్లో పోయాడు. అందుకని కడదాకా కష్టాలు అనుభవిస్తావా? ఎందుకు నీ నిర్ణయాన్ని మార్చుకోలేవు? నీ భర్తకు ద్రోహం చేసినట్టు అవుతుందనా?
నీ భర్త నిన్ను ప్రేమించిన వాడైతే నువ్వు ఇలా కష్టపడటం భరించగలడా? ఆ రోజుల్లో భర్త చనిపోతే భార్య కూడా చనిపోయేది. దాన్ని సతీ సహగమనం అన్నారు. ఇప్పుడు అది పిచ్చితనం అనిపించడంలా? నువ్వు చేసేది అంతే. చచ్చిన వాళ్ళని పొడిచిన చోట తెల్లవారుగానే పువ్వులు పూస్తున్నాయి, చూసే ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే మనకిష్టమైన వాళ్ళు పోయాలని మన భవిష్యత్తు పాడు చేసుకోనక్కర్లేదు. డెత్ ఈజ్ నాట్ ది ఎండ్. ఇకనైనా ఇంకో పెళ్లి చేసుకునే విషయం ఆలోచించు. ఆలోచిస్తావుగా? मेरा पति बुरा है ये मैं जानती हूँ, लेकिन इतना बुरा, माफ करना। ఆడు మామూలుగా ఇల్లు ఖాళీ చేయడం కాదు, బొంబాయి నుంచే మకాం ఎత్తేసి వెళ్ళిపోతున్నాడు. మన ఇంటి దగ్గర సేమ్ టు సేమ్ ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేద్దాంపా.